నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము 4వ స్కంధము 9వ అధ్యాయము. ధ్రువుడు భగవంతుని నుండి వరములను పొంది గృహమునకు మరలుట. మైత్రేయుడు నుడివెను, విదురా, పరమేశ్వరుడు ఈ విధముగా పలికినంతనే దేవతల భయము తొలగిపోయెను. పిదపవారు పరమాత్మకు నమస్కరించి స్వర్గలోకమునకు వెళ్ళిరి. అనంతరము ఆ విరాట్ పురుషుడు భృత్యుని చూడగోరి గరుత్మంతుని అధిరోహించి మధువనమునకు చేరెను. ఆ సమయమున ధ్రువుడు తీవ్రమైన యోగ సమాధి ద్వారా ఏకాగ్రచిత్తముతో విద్యుత్ ప్రభల వలె దేదీప్యమైన ఆ ప్రభువుమూర్తిని తన హృదయమున ధ్యానించుచుండెను. హృదయమునందలి ఆ స్వామి యొక్క దివ్య స్వరూపము తిరోహితము కాగా వెంటనే ధ్రువుడు కన్నులు తెరచెను. అప్పుడు ఆ శ్రీహరి యొక్క అదే రూపము ఎదుట నిలిచియుండుటను చూచెను. బాలుడైన ధ్రువుడు ఆ పురుషోత్తముని దర్శనమొగుట తోడనే సంభ్రమాశ్చర్యములకు గురి అయ్యెను. వెంటనే అతడు ఆ స్వామికి సాష్టాంగ ప్రణామమాచరించెను. పరమేశ్వరుని అద్భుత రూపమును కన్నులతో త్రాగుచున్నట్లుగను, ముఖముతో ముద్దు పెట్టుకొనుచున్నట్లుగను, బాహువులతో ఆలింగనము చేసుకొనుచున్నట్లుగను మొదలగు దివ్య భావములలో మునిగి పరవశుడయ్యెను. ధ్రువుడు చేతులు జోడించి ఆ ప్రభువును స్తుతింపదలచెను. కాని ఆ దేవదేవుని ఎట్లు స్తుతింపవలెనో అతనికి తెలియకుండెను. సర్వజ్ఞుడైన శ్రీమన్నారాయణుడు అతని మనస్సులోని అభిలాషను గ్రహించెను. పిమ్మట కరుణాళువైన ఆ శ్రీహరి వేదమయమైన తన శంఖముతో ఆ బాలుని చెక్కిళ్లను స్పృశించెను. ధ్రువుడు మున్ముందు శాశ్వత స్థానమును అలంకరింపదగియున్నాడు. భగవంతుని దివ్య శంఖస్పర్శ కలిగినంతనే ధ్రువునకు వేదమయమైన దివ్యవాణి ప్రాప్తించెను. అతనికి జీవబ్రహ్మ స్వరూప జ్ఞానము లభించెను. వెంటనే అతడు భక్తిపూర్వకముగా ధైర్యముతో విశ్వవిఖ్యాత మహిమాన్వితుడైన శ్రీహరిని స్తుతింపసాగెను. ధ్రువుడు ఇట్లు స్తుతించెను, పురుషోత్తమా, నీవు సర్వశక్తి సంపన్నుడవు. నీవే నా అంతఃకరణమున ప్రవేశించి సుప్తమయ్యున్న నా వాణిని నీ తేజస్సు ద్వారా జాగృతమునర్చితివి. అట్లే నా కర్మేంద్రియములను అనగా చేతులు, కాళ్ళు మొదలగు వాటిని, జ్ఞానేంద్రియములను అనగా కన్నులు, చెవులు మున్నగు వాటిని, ప్రాణములను చైతన్యవంతములు గావించితివి. సకల ప్రాణులలో అంతర్యామివయ్యున్న నీకు నా నమస్కారము. పరమాత్మా, నీవు త్రిగుణాత్మకమైన నీ మాయాశక్తి ద్వారా మహదాది సంపూర్ణ ప్రపంచమును సృష్టించి అంతర్యామి రూపముతో అందు ప్రవేశించెదవు. అంతేకాదు ఆ జగత్తు యొక్క వస్తువుల శబ్దాది గుణములను గ్రహించునట్టి ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతా రూపుడవై ఒకే అగ్ని ఉపాధి భేదములచే వేర్వేరు కట్టెలయందు వేర్వేరు రూపములతో భాసిల్లుచుండునట్లు నీవు ఒక్కడవే అయినను వివిధ ప్రాణులలో అనేక రూపములతో భాసిల్లుచుందువు. జగన్నాథ, సృష్టి ఆరంభమున చతుర్ముఖ బ్రహ్మ నిన్ను శరణుజొచ్చి నీవు ప్రసాదించిన జ్ఞాన ప్రభావమున నిద్ర నుండి మేల్కొనిన వాని వలె ఈ జగత్తును చూచెను. దీనబంధు, నీవు తాపత్రయముల వలన విలవిలలాడుచున్న వారికి ఆప్తబంధుడవు. నీ చరణ కమలములను ఆశ్రయించి ముక్తులైన వారు నీవొనర్చిన మేలును ఎట్లు మరతురు? కాని శవతుల్యమైన ఈ శరీరము ద్వారా అనుభవింపబడు విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖములు మానవులకు నరకమునందు కూడా లభించును. ప్రభూ, నీవు కల్పతరువు వంటి వాడవు. నీ భక్తులకు జనన మరణము వంటి సంసార బంధముల నుండి ముక్తిని ప్రసాదించెదవు. అట్టి నిన్ను కొందరు భక్తులు విషయ సుఖ భోగములలో మునిగిన వారై నీ మాయచే అపహరింపబడిన బుద్ధులు గలవారై భగవత్ప్రాప్తి కొరకు కాకుండా ఇతర కోరికల సాధనకై నిన్ను ఉపాసించెదరు. జగన్నాథ, నీ పాద పద్మములను భక్తి శ్రద్ధలతో ధ్యానించుట వలనను నీ భక్తుల యొక్క పవిత్రమైన కథలను వినుట వలనను ప్రాణులకు కలుగు ఆనందము నిరుపమానము. అట్టి ఆనందము బ్రహ్మానందమునందు కూడా లభింపదు. ఇంకా స్వర్గలోకమునందు విమానములలో సంచరించే పుణ్యాత్ముల పుణ్యము క్షీణించగనే కాలము అనే ఖడ్గము ఛేదించి వేయగా వారు స్వర్గలోక విమానముల నుండి క్రిందికి పడిపోవుదురు. అట్టి వారికి అచ్చమైన ఆనందము ఎట్లు లభింపగలదు?
పరమాత్మ నిర్మలాత్ములు నీ యందు అవిచ్ఛిన్నమైన భక్తిభావము కలిగినట్టి సత్పురుషుల సాంగత్యమును నాకు ప్రసాదింపుము. అట్టి వారి సాన్నిహిత్యములో నేను నీ దివ్యనామ గుణలీలల కథామృతమును గ్రోలుచు పరవశించిపోవుదును. ఫలితముగా వివిధములగు దుఃఖములతో నిండియున్న భయంకరమగు ఈ సంసార సాగరమును నేను అవలీలగా దాటిపోవుదును. పద్మనాభ సర్వేశ్వర, నీ పాదారవింద పరిమళములను ఆఘ్రాణించుచు పరవశులగు మహానుభావులతో సాంగత్యము నెరపువారు మిక్కిలి ఆత్మానందమును అనుభవింతురు. అట్టివారు తమకు అత్యంత ప్రియమైన మరణశీలమైన తమ శరీరము పైనను ఆ తనువునకు సంబంధించిన పుత్ర మిత్ర కళత్ర గృహాదుల మీదను మోహమును కలిగి ఉండరు, అనగా వారిని ఏమాత్రము స్మరించుకొనరు. పరమేశ్వర, నీవు పుట్టుకలేనివాడవు. పశుపక్ష్యాదులు, వృక్షములు, పర్వతములు, సర్పాదులు, దేవతలు, దైత్యులు, మానవులు మొదలగు ప్రాణములతో నిండియున్నది. అది మహదాది తత్వములచే నిర్మితమైనది. కార్యకారణాత్మకమగు ఈ జగత్తంతయును నీ స్థూల విరాడ్ రూపము. దీనిని మాత్రమే నేను ఎరుగుదును. కాని వీటికి అతీతమైన అవాంగ్మానస గోచరమైనట్టి నీ నిర్గుణ రూపమును నేను ఎరుగను. పరమపురుష, కల్పాంతమునందు సదసదాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ కుక్షిలో లీనమునర్చుకొని శేషసాయివై యోగనిద్రలో నుందువు. అప్పుడు నీ నాభి నుండి ఉద్భవించిన సువర్ణమయమైన పద్మ కర్ణికయందు మహాతేజస్వి అయిన బ్రహ్మ ఆవిర్భవించెను. అట్టి పరమాత్మవైన నీకు నా నమస్కారం. ప్రభు, నీవు నీ అఖండ చిన్మయ స్వరూప దృష్టిలో బుద్ధి యొక్క త్రివిధములగు అవస్థలకు సాక్షివి. నిత్యముక్తుడవు, శుద్ధ సత్వస్వరూపుడవు, సర్వజ్ఞుడవు, పరమాత్మ స్వరూపుడవు, నిర్వికారుడవు, ఆదిపురుషుడవు, షడైశ్వర్య సంపన్నుడవు, త్రిగుణములకు అధీశ్వరుడవు. ఈ జగత్తును రక్షించుట కొరకు నీవు యజ్ఞాధిష్ఠాతవైన విష్ణు రూపమున విరాజిల్లెదవు. ఇవన్నింటికంటేను నీవు విలక్షణుడవు. దేవ, విద్య, అవిద్య మొదలగు విరుద్ధ గతులు గల పెక్కు శక్తులు పరంపరగా నీ నుండియే వెలువడుచుండును. నీవు ఈ జగత్తునకు కారణుడవు, అఖండ స్వరూపుడవు, అనాదివి, అనంతుడవు, ఆనందమయుడవు, నిర్వికారుడవైన పరబ్రహ్మ స్వరూపుడవు. అట్టి నిన్ను శరణుజొచ్చుచున్నాను. శ్రీహరి, నీవు పరమానంద స్వరూపుడవు. నిష్కామ బుద్ధితో నిరంతరము నిన్ను భజించువారు రాజ్యాధికారము మొదలగు భోగముల కంటే మిన్నయైన నీ పాద పద్మములు లభించుటయే అచ్చమైన ఫలముగా భావింతురు. అయినను స్వామి, భగవానుడవగు నీవు భక్తులను అనుగ్రహించుటకై తొందరపడుచుందు. అప్పుడే ఈనిన ఆవు తన దూడకు పాలు ఇచ్చుటయేగాక అన్ని విధములుగా దానిని రక్షించుచుండును. నీవు అట్లే దీనులమగు మా పైన సంతతము కృపజూపుచు మా కోరికలను సిద్ధింపజేయుచుండుటయేగాక మమ్ములను సంసార భయము నుండి రక్షించుచుందువు. మైత్రేయుడు నుడివెను, విదురా, సత్సంకల్పము గల ధీశాలి అయిన ధ్రువుడు ఇట్లు స్తుతింపగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు అతనిని అభినందించుచు ఈ విధముగా పలికెను. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, వ్రతనిష్ఠా గరిష్ఠుడవైన రాజకుమారా, నీ హృదయమునందు నెలకొనియున్న నీ సంకల్పమును నేను ఎరుగుదును. అతి దుర్లభమైన సర్వోన్నత స్థానమును నీకు ప్రసాదించుచున్నాను. భద్రా, నీకు ధ్రువలోకమును ప్రసాదించుచున్నాను. అది తేజోమయము, శాశ్వతము. ఇంతవరకును ఆ లోకమును ఎవ్వరునూ పొంది ఉండలేదు. దాని చుట్టూను గ్రహములు, నక్షత్రములు, తారాగణములతో కూడిన జ్యోతిశ్చక్రము పొలములో ధాన్యమును నూర్చునప్పుడు స్తంభము చుట్టూను తిరుగుచుండు ఎద్దులవలే అవన్నీయు సంచరించుచుండును. కల్పాంతమున లోకములు అన్నీయూ అంతరించినను ఆ ధ్రువమండలము మాత్రము నిలిచియుండును. తారాగణములతో పాటు ధర్మము, అగ్ని, కశ్యపుడు, శుక్రాదులేగాక సప్తర్షులు కూడా దాని చుట్టూను ప్రదక్షిణము చేయుచుందురు. ఈ భూలోకమునందు కూడా మీ తండ్రి అనగా ఉత్తానపాదుడు రాజ్యాధికారమును నీకు అప్పగించి వనములకు వెళ్ళును. నీవు జితేంద్రియుడవై 36,000 సంవత్సరములు భూలోకమును ధర్మబద్ధముగా పరిపాలింతువు.
నీ తమ్ముడైన ఉత్తముడు మున్ముందు వేటకై అడవికి వెళ్ళి అచట మృత్యువు పాలగును. అతని తల్లి అయిన సురుచి పుత్రప్రేమతో అతని ధ్యాస నుండి బయటపడలేక అడవులలో అతనికై వెదుకుచూ దావాగ్నికి గురియగును. నీవు యజ్ఞస్వరూపుడవైన నన్ను దక్షిణలతో గూడిన పెక్కు యజ్ఞముల ద్వారా ఆరాధింతువు. ఇచట ఉత్తమమైన భోగములను అనుభవించి అంత్యకాలమున నన్ను స్మరించెదవు. పిమ్మట సర్వలోక పూజ్యమైన నా పరంధామమునకు చేరెదవు. అది సప్తర్షి మండలము కంటెను ఊర్ధ్వభాగమున ఉండును. అచటికి చేరిన వారు మరల తిరిగిరారు. మైత్రేయుడు వచించెను. విదురా, పిమ్మట విష్ణు భగవానుడు ధ్రువుని నుండి పూజలను అందుకొనెను. బాలుడైన ధ్రువునకు తన పరమపదమును ప్రసాదించిన పిమ్మట శ్రీహరి అతడు చూచుచుండగనే గరుడారూఢుడై వైకుంఠమునకు చేరెను. ధ్రువుడును శ్రీమన్నారాయణుని పాదసేవ వలన తన మనోరథము ఈడేరినను ఆయనకు తనివి తీరలేదు. అయినను అతడు భగవంతుని ఆదేశానుసారము తన నగరమునకు వెళ్ళిపోయెను. విదురుడు నుడివెను. మహాత్మా మైత్రేయ, మాయాధీసుడైన శ్రీహరి యొక్క పరమపదము లభించుట మీదు మిక్కిలి దుర్లభము. అది శ్రీమన్నారాయణుని పాదపద్మములను అనన్య భక్తితో ఉపాసించుట వలననే సాధ్యము. ధ్రువుడు ఎంతయో వివేకము కలవాడు. పైగా ఆయనకు ఒకే జన్మలో పునరావృత్తిరహితమైన పరమపదము లభించినది. అయినను అతడు తనను అకృతార్థుని వలె ఎందులకు తలంచెను. మైత్రేయుడు పలికెను. విదురా, ధ్రువుని హృదయము అతని సవతి తల్లియగు సురుచి యొక్క వాగ్బాణములచే మిగుల గాయపడినది. ముక్తిప్రదాత అయిన శ్రీహరి ప్రత్యక్షమై వరములను అడుగుము అని పలికినప్పుడు కూడా అతని మనస్సులో సురుచి పలికిన కటువచనములే మెదలుచుండెను. కనుక అతడు ముక్తిని కోరలేదు. ఇప్పుడు భగవద్దర్శనముచే మనోమాలిన్యము పూర్తిగా ప్రక్షాళితమైనది. ఇప్పుడు అతడు తన పొరపాటునకు పశ్చాత్తాప పడసాగెను. ధ్రువుడు వచించెను. ధ్రువుడు తనలో తాను ఇట్లనుకొనెను. జితేంద్రియులైన సనకాది మహామునులు సైతము పెక్కు జన్మలలో తామునర్చిన సమాధియోగము ద్వారా మాత్రమే ఆ భగవంతుని దర్శింపగలిగిరి. నేను 6 మాసములలోనే గరుడారూఢుడైన ఆ దేవదేవుని సాక్షాత్కారమును పొందగలిగితిని. కాని నేను దేహాత్మాభిమానగ్రస్తుడనై ఉండుటచే భగవంతుని పాదఛాయ నుండి దూరమైతిని. నేను ఎంతటి మూర్ఖుడనో కదా! అహో ఆశ్చర్యము! దురదృష్టవంతుడనగు నా మూర్ఖత్వము ఎంతటిదో చూడుడు. అయ్యో, సంసార బంధములను ఛేదించివేయునట్టి భగవత్ సాక్షాత్కారమును పొంది కూడా అనిత్యమైన వస్తువునే కోరుకొంటిని. నిత్యమైన బ్రహ్మానందానుభూతిని కోరనైతిని కదా! దేవతలు నివసించు స్వర్గము పరమపదము కంటే నిమ్నస్థానములో ఉన్నది. పైగా స్వర్గములో భోగములను అనుభవించువారు పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమున పడిపోవుదురు. కావున నేను భగవత్ప్రాప్తి రూప అనగా ఉన్నత స్థానమును పరమపదమును పొందుటను సహింపలేక వారు నా బుద్ధిని కలుషితమునర్చిరి. దుష్టుడనైన నేను అందువలననే నారద మహర్షి యొక్క హితోపదేశమును చెవిని పెట్టలేకపోయితిని. ఆత్మ కంటే మరి ఒక వస్తువు లేకున్నను మనుష్యుడు స్వప్నములో తన కంటే అన్యమైన ప్రాణిని కల్పించుకొని భయపడుచుండును. అట్లే నేను భగవంతుని మాయచే మోహితుడనై సోదరునే శత్రువుగా తలంచి వ్యర్థముగా అతనిని ద్వేషించుచు అసూయ అను హృద్రోగముచే బాధపడితిని. విశ్వాత్ముడైన శ్రీహరిని ప్రసన్నుని చేసుకొనుట చాలా కష్టము. తపస్సు ద్వారా అట్టి దేవదేవుని ప్రసన్నుని చేసుకొనియు లౌకికమైన సంసారమునే కోరితిని. మృతుడైన వానికి చికిత్స వలె నా కోరిక వ్యర్థమైనది. భవబంధములను ఛేదించివేయునట్టి ప్రభువును పరమపదమును కోరక వ్యర్థమైన సంసారమునే కోరితిని. అయ్యో, నేను ఎంతటి భాగ్యహీనుడనో కదా! నేను మిగుల పుణ్యహీనుడను. ఒక నిర్ధనుడు చక్రవర్తిని ప్రసన్నుని చేసుకుని వడ్లగింజలను యాచించినట్లు ఆత్మానందప్రదుడైన శ్రీహరిని మూర్ఖత్వముతో అనిత్యమైన అభిమానమును పెంచే రాజ్యమును కోరితిని. మైత్రేయుడు నుడివెను. నాయనా విదురా, నీ వంటి భక్తులు ముకుందుని పాదారవిందముల మకరందమును మాత్రమే గ్రోలుచుండు మధుపము వలె నిరంతరము ప్రభువు యొక్క చరణరజమునే సేవించుచుందురు. దైవికముగా తమ ముందుకు వచ్చిన వాటితోడనే తృప్తి చెందుచు
ఆ పరమాత్ముని సేవలను తప్ప తమ కొరకై మరి ఏ ఇతర వస్తువును ఎంతమాత్రము కోరుకొనరు. మృతి చెందినవాడు తిరిగి వచ్చుచున్నాడనినప్పుడు ఎవ్వరునూ విశ్వసింపలేనట్లు ఆ మహారాజు కూడా తన పుత్రుని పునరాగమన వార్తను నమ్మలేదు. అంతేగాక అతడు నా వంటి భాగ్యహీనునకు అంతటి అదృష్టము పట్టునా అని తలపోసెను. కాని వార్తాహరుని ద్వారా తన తనయుని ఆగమన వార్తను విన్నంతనే ఆ మహారాజునకు నారదుని వచనములు జ్ఞప్తికి వచ్చెను. వెంటనే ఆ ప్రభువు సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బయ్యెను. అంతటా అతడు ఆ ఆనందములో వార్తాహరునకు అమూల్య హారమును బహూకరించెను. ఉత్తానపాద మహారాజు పుత్రదర్శనోత్సుకుడై వేగముగా పురోగమింపగల జాతి అశ్వములను పూంచిన బంగారు రథముపై బయలుదేరెను. వేదవేత్తలైన బ్రాహ్మణులు, కుల వృద్ధులు, మంత్రులు, బంధుమిత్రులు ఆయనను అనుగమించిరి. ఆయన రథమునకు ముందు భాగమున వేదఘోషలు కొనసాగుచుండగా శంఖ దుందుభి వేణునాదములు ఇంకనూ పెక్కు మంగళవాద్యములు మ్రోగసాగెను. శీఘ్రముగా అతడు నగరము వెలుపలికి చేరెను. ఉత్తానపాదుని పట్టమహిషులైన సునీతియు సురుచియు బంగారు ఆభరణములచే అలంకృతలై రాజకుమారుడైన ఉత్తమునితో గూడి పల్లకీలలో నెక్కి బయలుదేరిరి. ధ్రువుడు గృహోన్ముఖుడై వచ్చుచూ ఉపవన సమీపమునకు చేరియుండెను. అతనిని చూడగనే ఉత్తానపాదుడు వెంటనే రథము నుండి దిగెను. అతడు పుత్రుని జూచుటకై చాలా కాలము నుండి తహతహపడుచుండెను. అందుచేత అతడు ప్రేమాతిరేకమున తన 2 చేతులతో ధ్రువుని అక్కున చేర్చుకొని ప్రేమ విహ్వలుడయ్యెను. ఇప్పుడు అతడు మునుపటి ధ్రువుడుగాడు. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని దివ్యపాదముల సంస్పర్శచే పాపబంధములు అన్నియును తొలగి పునీతుడై ఉండెను. పెద్ద కాలము నుండి పుత్రదర్శనము లేక బెంగతోనున్న రాజునకు తన మనోరథము నెరవేరుటతో సంతోషమున ఉక్కిరి బిక్కిరి ఎగుచూ అతడు తన సుతుని మూర్ధమును పదే పదే మూర్కొనసాగెను. ఆ ఆనందములో మహారాజు కనుల నుండి జాలువారుచున్న చల్లని అశ్రువులతో తనయుని అభిషుక్తుని గావించెను. అంతట సజ్జనులలో అగ్రగణ్యుడైన ధ్రువుడు తండ్రికి పాదాభివందనమాచరించెను. మహారాజు నిండు మనస్సుతో సుతునకు శుభాశిస్సులు పలికి కుశల ప్రశ్నలు గావించెను. పిమ్మట ధ్రువుడు వినమ్రుడై తల్లులకు ఇద్దరికిని నమస్కరించెను. వారి మన్ననలకు పాత్రుడయ్యెను. అంతట పినతల్లి అయిన సురుచి తన పాదములపై వ్రాలియున్న ధ్రువుని లేవనెత్తి ప్రేమతో తన హృదయమునకు హత్తుకొనెను. పిదప ఆమె ఆ ఆనందమున డగ్గుత్తికతో చిరంజీవ అనగా చిరకాలము వర్ధిల్లుము అని ఆశీర్వదించెను. ధ్రువుని యొక్క మైత్రి, భూతదయ మొదలగు సద్గుణములకు సంతుష్టుడై శ్రీమన్నారాయణుడు అతనిని అనుగ్రహించెను. శ్రీహరి కృపకు పాత్రుడైన వాని యొక్క ఔన్నత్యమును గుర్తించి అందరును స్వయముగా ప్రణమిల్లుదురు. నీరు పల్లమునకు ప్రవహించుట సహజము కదా. అనంతరము ధ్రువుడు అతని సోదరుడైన ఉత్తముడు పెళ్ళుబికిన ప్రేమానురాగములతో పరస్పరము కౌగలించుకొనిరి. ఆ తన్మయత్వముతో వారి శరీరములు గగుర్పాటు పొందెను. కనుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలెను. అతని తల్లి అయిన సునీతి తన ప్రాణములకు ప్రాణమైన సుతుని గాఢముగా హృదయమునకు హత్తుకొనెను. పుత్రుని తనుస్పర్శ వలన ఇంతవరకును ఆమెలోనున్న మనోవ్యాకులత దూరమాయెను. పుత్ర పరిష్వంగ సుఖము అట్టిది. మహావీరుడవైన విదురా, వీరమాతయైన సునీతికి ఆ సంతోషాతిరేకముతో స్తన్యము పొంగారెను. నేత్రముల నుండి స్రవించిన ఆనందాశ్రువులచే ఆమె వక్షస్థలమంతయు తడిసిపోయెను. అప్పుడు పౌరులు ఆమెను ప్రశంసించుచూ ఇట్లనిరి: మహారాణి, నీ ముద్దుల బిడ్డడు పెక్కు దినముల నుండి నిన్ను ఎడబాసియుండెను. దైవానుగ్రహమున అతడు తిరిగి వచ్చెను. నీతో పాటు మా దుఃఖములు కూడా తీరిపోయెను. పెద్ద కాలము అతని పాలనలో ఈ భూమండలము అంతయును సురక్షితముగా ఉండగలదు. అమ్మా, సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు మిగుల కృపాళువు. ఆ పరమపురుషుని ఆరాధించిన వారి యొక్క ఆపదలన్నీయూ తొలగిపోవును. నీవు ఆ స్వామిని ఎంతగానో ఆరాధించితివి. ఆ పురుషోత్తముని తమ హృదయములలో నిలుపుకొని నిరంతర ధ్యానమగ్నులైన ధీరులు దుర్జయమైన మృత్యువును కూడా జయింపగలరు. విదురా, ప్రజలెల్లరునూ ఆ చిన్నారి ధ్రువుని మిగుల ఆత్మీయతతో లాలింపసాగిరి. అప్పుడు ఉత్తానపాద మహారాజు ధ్రువుని అతని సోదరుడైన ఉత్తముని ఏనుగుపై అధిష్ఠింపజేసి వారితో గూడి
మిగుల సంతోషముతో తన రాజధానిలో ప్రవేశించెను. ఆ సమయమున సకల జనులును మహారాజు యొక్క భాగ్యమును కొనియాడసాగిరి. నగరమునందు అక్కడక్కడా ద్వారములు మకర తోరణములతో అలంకరింపబడి ఉండెను. ద్వారములకు ఇరుప్రక్కల పండ్ల గెలలు, పూలగుత్తులు గల అరటి స్తంభములు, పోక మొక్కలు ఏర్పరచబడి ఉండెను. ప్రతి ద్వారము మీదను దీపములతో కూడిన జల కలశములు సమకూర్పబడి ఉండెను. అవి మామిడి ఆకులతోడను, వస్త్రములతోనూ, పుష్పమాలలతోనూ, ముత్యాల సరములతోనూ అలంకృతములై ఉండెను. ఆ నగరము స్వర్ణ నిర్మితమైన ప్రాకారములతోనూ, గోపురములతోనూ, విమాన శిఖరములతోనూ సర్వాలంకార శోభితమై విరాజిల్లుచుండెను. పురస్త్రీలు వీధుల కోడళ్లను, రాజమార్గములను, అట్టాలికలను, వీధులను చక్కగా శుభ్రపరచియుండిరి. వాటిపై సుగంధ జలములను చల్లిరి. పేలాలను, అక్షతలను, పుష్పములను, ఫలములను, వడ్లు మొదలగు మంగళ ద్రవ్యములను, కానుకలను సిద్ధముగా ఉంచిరి. ధ్రువుడు రాజమార్గములయందు సాగిపోవునప్పుడు నగరకాంతలు వాత్సల్యముతో అతనికి తెల్లని ఆవాలను, అక్షతలను, పెరుగును, జలములను, గరికలను, పువ్వులను, ఫలములను సమర్పించుచు శుభాశీస్సులను పలికిరి. ధ్రువుడు వారు ఆలపించుచున్న మధుర గీతములను వినుచు తన తండ్రి భవనమున ప్రవేశించెను. ఆ మహాభవనమంతయును అమూల్యములైన మణిహారములతో అలంకృతమై కాంతులీనుచుండెను. ధ్రువుడు ఆ భవనమున తండ్రిచే లాలింపబడుచు స్వర్గమున దేవతల వలె సుఖముగా నివసింపదొడంగెను. ఆ భవనమునందలి మంచములు ఏనుగుల దంతములతో నిర్మితములై ఉండెను. శయ్యలు స్వచ్ఛములై పాలనొరుగును తలపింపజేయుచుండెను. ఆ భవనము బంగారు పరికరములతో, పాత్రలతో వైభవోపేతముగా నుండెను. అచటి ఆసనములు సువర్ణమయములు, అమూల్యములు. గోడలు స్ఫటికములు, మరకతమణులతో పొదగబడినవి. ఆ కుడ్యములపై తీర్చిదిద్దబడిన తరుణీమణుల యొక్క చేతులలో వెలుగొందుచున్న మణిదీపముల కాంతులు మనోహరములు. అచటి ఉద్యానవనములు చిత్ర విచిత్రములైన దివ్య వృక్షములతో ఒప్పుచూ మిగుల రమ్యముగా నుండెను. ఆ వనముల యందలి పక్షుల జంటల యొక్క కలకలారావములు, మదించిన తుమ్మెదల ఝూంకారములు అత్యంత శ్రావ్యములు. అచటి తిగుడుబావులు వైడూర్యమణులతో నిర్మితములు. వాటి యందలి చెంగల్వలు, నల్ల కలువలు ఆహ్లాదకరములు. అందు హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు, బెగ్గురు పక్షులు విహరించుచుండెను. రాజర్షి అయిన ఉత్తానపాదుడు అత్యద్భుతమైన ధ్రువకుమారుని ప్రభావమును వినియు చూచియు మిగుల ఆశ్చర్యచకితుడయ్యెను. ధ్రువుడు తరుణ వయస్కుడయ్యెను. అతని తెలివితేటలకును ఉత్తమ లక్షణములకు మంత్రులు అబ్బూరపడుచుండిరి. అతడు ప్రజల ప్రేమానురాగములకు పాత్రుడగుచుండెను. తన తనయుని యొక్క ఈ శుభ లక్షణములను గాంచి మహారాజు ఒక శుభ ముహూర్తమున భూమండలమునకు అతనిని పట్టాభిషిక్తుని గావించెను. ఆ భూపతి తాను వయోవృద్ధుడగుచున్న విషయమును గమనించెను. ఐహిక విషయముల ఎడ విరక్తుడై ఆత్మస్వరూపమును గూర్చి చింతించుచు వనములకు వెళ్ళెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 9వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.